వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ యూనిట్లో డెఫినేషన్స్ నేర్చుకున్నామా. ఈరోజు వాటి మీద ఆ డెఫినేషన్స్ అప్లై చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోబోతున్నాం. సో యూనిట్ 1 మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో డెఫినేషన్స్ ఆల్రెడీ తెలుసుకున్న వాటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. సిన్స్ డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ f(x, y) dx into dy can also be written as double integral of f(x, y) dy whole dx with limits x equal to a to b, y limits c to d. సో మనకి ఇచ్చిన ప్రాబ్లము ఇన్ టర్మ్స్ ఆఫ్ XY కాంబినేషన్తో ఉంటుంది. ముందుగా ఇంటిగ్రేటింగ్ విత్ y చేసి వచ్చిన వాల్యూని ఇంటిగ్రేటింగ్ విత్ x క్యాలిక్యులేట్ చేయాలి అని దీని యొక్క మీనింగ్. ఇన్ ద డబుల్ ఇంటిగ్రల్ if the limits of x and y are constants, then double integral of f(x, y) dx into dy equal to, సో x యొక్క లిమిట్స్ y యొక్క లిమిట్స్ మనకి కాన్స్టెంట్స్ అయితే కనుక x equal to a to b, y equal to c to d అనే కాన్స్టెంట్ నెంబర్స్ అయితే ఈ ఫంక్షన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేసి ఆ వచ్చిన వాల్యూని అగైన్ ఇంటిగ్రేటింగ్ విత్ x చేయాలని ఇక్కడ చెప్పుకున్నాం. ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ f of x into f of y. సో మల్టిప్లికేషన్ ఫామ్లో ఉన్నప్పుడు టేక్ x టర్మ్ యాజ్ కాన్స్టెంట్, మీన్స్ కోషెంట్ ఆఫ్ y. సో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ వైతో చేసేటప్పుడు ఎక్స్ యొక్క వాల్యూని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తూ దీన్ని వై కోషెంట్గా ఇంటిగ్రేషన్ ముందు అప్లై చేసుకొని ఓన్లీ ఇంటిగ్రేటింగ్ అనేది వై టర్మ్స్కి మాత్రమే అప్లై చేయాలి అన్నప్పుడు ఎక్స్ టర్మ్ని ఈ ఇంటిగ్రల్ ముందుకి నోట్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేటింగ్ విత్ వై చేసే ప్రాసెస్లో ఎక్స్ని కోషెంట్ లాగా మనము ఈ వై ఇంటిగ్రేషన్ ముందుకి అప్లై చేసుకోవాలి అని అర్థం. ఇంటిగ్రల్ x equal to a to b f of x dx. సో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ y, నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ x చేయొచ్చు, లేదా ఎట్ ఏ టైమ్ x equal to a to b f of x ఇంటిగ్రల్ y equal to c to d f of y dy. ఇలా ఎట్ ఏ టైమ్ x ఫంక్షన్కి ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయొచ్చు, y ఫంక్షన్కి ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేయొచ్చు, లేదా 1/1 స్టెప్. సో వైతో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఎక్స్ని ముందుకు రాసి వై యొక్క ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ లిమిట్స్ అప్లై చేసిన తర్వాత ఇంటిగ్రేటింగ్ విత్ వై ఎక్స్ చేయొచ్చు, లేదా మల్టిప్లికేషన్లో ఉంటే మన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై యొక్క ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై ఎట్ ఏ టైమ్ ఇంటిగ్రేషన్ చేసుకొని లిమిట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ ద డబుల్ ఇంటిగ్రల్, if the limits of x are constant and limits of y are in terms of x. సో ఇక్కడేమో
ఎక్స్ వై యొక్క లిమిట్స్ కాన్స్టెంట్ నెంబర్స్ అయితే ఇలా చేసుకోవచ్చు. 1/1 విత్ రెస్పెక్ట్ టు వై చేసి నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసుకోవచ్చు, లేదా ఎట్ ఏ టైం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ లిమిట్స్ మాత్రం కాన్స్టెంట్, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేట్ with respect to y and then only with respect to then only integrate with respect to ax. xy limits both are constant అయితే ఫస్ట్ విత్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y, నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఇండివిజువల్ ఇంటిగ్రేషన్స్ అప్లై చేయొచ్చు ఎప్పుడు మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు. ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్స్, వై లిమిట్స్ మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై, నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏఎక్స్. సో ఫస్ట్ వన్ మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ఎక్స్వై యొక్క లిమిట్స్ కాన్స్టెంట్ ఉంటే ఫస్ట్ది అప్లై చేసుకోవచ్చు, లేదా సెకండ్ ఫామ్ అప్లై చేసుకోవచ్చు ఇంటిగ్రేషన్లో. కానీ ఇక్కడ ఎక్స్ లిమిట్స్ మాత్రమే కాన్స్టెంట్, వై లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ ఫస్ట్ వన్ మాత్రమే మనము అప్లై చేయాలి. మీన్స్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై, నెక్స్ట్ ఓన్లీ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏఎక్స్. సో డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై డిఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ టు బి. మీన్స్ ఎక్స్ లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్ అండ్ వై లిమిట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏఎక్స్. Then first integrating with respect to y, next integrating with respect to ax. By integrations we can calculate areas. So integrations యొక్క యూజ్ ఏంటి అంటే మనకి ఏరియాస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ సపోజ్ టేక్ ఏ రెక్టాంగిల్ విత్ లెంత్ ఎక్స్ యూనిట్స్ విత్ బ్రెడ్త్ వై యూనిట్స్, దెన్ ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఏ ఈక్వల్ టు ఇక్కడ లెంత్ అంటే ఎక్స్, బ్రెడ్త్ అంటే వై, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డెరివేటివ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈక్వల్ టు ఏ టు బి, వై ఈక్వల్ టు సి టు డి, f of x comma y dx into dy can also be write as double integral of f of x comma y dx into dy means dA the region R. So dA means dx into dy. మనకి ప్రాబ్లం ఈ ఫామ్లో ఇచ్చినా కూడా డిఏని మనము dx into dyగా డినోట్ చేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.